ఇదంతా కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ప్రవీణ్ లాంటోళ్ళతోటి ఇంజెక్ట్ చేపిస్తే చదువుకున్నాడు, కొద్దిగా బ్రాడ్‌గా ఉంటాడు అని వెనకాల అంతా చేస్తున్నారని ఒక ప్రచారం. ప్రచారం నిజమా? అది అది ప్రచారం మాత్రమే. కానీ అది వాస్తవం కాదండి. వాళ్ళు నాకెప్పుడు కూడా చెప్పలేదు. కానీ నేను పీసీ ఘోష్ కమిషన్ మీకు అసలు ఈ ఐడియా ఎందుకొచ్చిందనే దానికి పీసీ ఘోష్ కమిషన్ ఏసిన తర్వాత దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తే వాళ్ళు ఎంతసేపు దీని వెనక అవినీతి ఉన్నది, దీని వెనక వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, తుమ్మిడిగట్టులో ఉండాల్సింది మేడిగడ్డకి ఎట్లొచ్చింది, దీని వెనక పెద్ద ఎత్తున జరిగింది, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమేమి తీసుకొచ్చిండ్రు పర్మిషన్లు, దాని వెనక ఏదో అవినీతి ఉంది, అవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ ఒక్క పిల్లర్ ఎందుకు కుంగిపోయింది అనే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరని నేను రివర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుండే అలవాటు ప్రకారం రివర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే నాకు అర్థమైంది ఈ విషయం. అంతే తప్ప నాకు కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నాకు ఈ విధంగా మాట్లాడమని చెప్పలేదు. ఇంతవరకు కూడా వాళ్ళు పలానా విషయం మీద పలానా విధంగా ఈ మాట్లాడమని అంశంలో చెప్పలేదు. ఏదైనా సోర్స్ దొరకబట్టే ప్రయత్నం, చాలా మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు మీకు దగ్గర ఉంటారు, ఇటువంటి ఏమైనా క్లూస్ దొరికినాయా తమరికి? మరి నాకు దొరికిన క్లూసే మీకు ఇప్పుడు చెప్పిన కదా, పబ్లికే చెప్పినాను. నాకు దొరికిన సమాచారం అంతా కూడా ఏ విధంగా ఈ సమస్యను అప్రోచ్ కావచ్చు, ఏ విధంగా చేస్తే ఎవరు దొరుకుతుండే, ఏ విధంగా చేస్తే అసలు నిందితులు దొరికేవాళ్ళు. దీని మీద ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేయాలి, మేము డిమాండ్ చేసినాం సిట్ వేయాలని కూడా మేము డిమాండ్ చేసినాం. మరి గవర్నమెంట్ అయితే ఆ మూడ్లో ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. వాళ్ళు ఎంతసేపు సిట్టు అనవసరమైన విషయాల మీద మాత్రమే సిట్టులేసి ఇబ్బంది పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు పనికొచ్చే విషయాల మీద సిట్టు వేస్తున్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఇంకొకటి ఏంటంటే రవి గారు, మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు తెలవకుండానే ప్రయోజనాలు చేకూర్చే ఒక కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే మేడిగడ్డను రిపేర్ చేయడం కోసం ఎంత టైం పడుతుందండి? ఒక బ్లాక్ 7 పిల్లర్లు ఉన్నాయి. 7 పిల్లర్లను రిపేర్ చేయడం ఒక సంవత్సరం కష్టపడితే సరిపోతుంది. కానీ ఇంతవరకు దానికి ఒక్క రూపాయి పైస కూడా శాంక్షన్ చేయకపోవడం అనేది పలు అనుమానాలకు నాకు తావిస్తున్నది. అంటే బనకచెర్ల ఏదైతే ఉన్నదో ఆ బనకచెర్ల ప్రాజెక్టులో మనకు రావాల్సిన కోట అంతా కూడా బనకచెర్లలో కట్టుకొని పోలవరం నుంచి బనకచెర్లకు ఒక లింక్ వేసి ఆ బనకచెర్ల రిజర్వాయర్లో ఈ నీటంతా పెట్టుకొని వాళ్ళంతా పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ తెలంగాణలో మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటే మా నీళ్లు మేము వాడుకుంటాం కదా మిగులు జలాలని, మీరు ఎట్లా కట్టుకుంటారు అని ఆనాడు మహారాష్ట్ర ఎట్లయితే మన కట్టి తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇబ్బంది పెట్టినరో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజులు ఇబ్బంది పెడుతుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. అందుకొరకే ఈ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ముఖ్యమంత్రి కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ అందరు జనాల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఎంతసేపు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని రకరకాల అపవాదులు వేస్తున్నారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉండే పెట్టుబడిదారులంతా కూడా రేవంత్ రెడ్డిని తమ ఏజెంట్గా వాడుకొని చేస్తున్నారన్న బలమైన అనుమానం నాకు. మీ దగ్గర లీగల్ టీం ఉంది, ఈ అన్ని ఆధారాలతోటి ఒక హైకోర్టులో రిట్ వేసి ఒక మంచి ఎంక్వైరీ కమిషన్ చేయాలని ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా మీ పార్టీ నుండి? ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నాం. మేము ముందైతే ఒక డిమాండ్ అయితే చేసినాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఏంది ఎట్లుంది కేటీఆర్, కవిత, ఇదంతా ఏంది సార్? అసలు ఏం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో? మీరు వరుసగా కేటీఆర్ గారిని కలుస్తున్నారు. ఈ చర్చ కూడా నచ్చిందా? లేదండి, రాలేదు. చాలా మంది మిత్రులు, అన్న కావచ్చు, అక్క, చాలా మంది మిత్రులు ఈ ప్రశ్న అడిగినారు. నిజానికి పార్టీలో నేను ఇంతకుముందే చెప్పిన రవి గారు, పార్టీలో కవిత గారి గురించి లేకపోతే ఇంకా రకరకాల అనవసరమైన విషయాల గురించి చర్చ జరగడం లేదు. మేము ఎప్పుడు కేటీఆర్ గారిని కలిసినా మన సంస్థను ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల లోపలికి ఇంకా ఏ విధంగా చొచ్చుకొని పోవాలి, తర్వాత మనకు ఏ విధమైన అంశాలు రేపు రాబోయే రోజుల్లో పార్టీకి బాగా పనికొస్తాయి, తర్వాత పార్టీ వ్యూహము ఎత్తుగడ ఏ విధంగా ఉండాలి, వాటి గురించే ఆలోచించినాం. అదేవిధంగా తెలంగాణను ఈ బీజేపీ మరియు కాంగ్రెస్ల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి అన్న దాని మీదనే పార్టీలో చర్చ జరుగుతుంది తప్ప కవిత గారి మీద తర్వాత ఇంకెవరైనా వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే పార్టీ లైన్ కాకుండా వేరే లైన్ ప్రకారం మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎక్కడ కూడా చర్చలు అయితే జరగలేదు నాకు తెలిసి. ఇంటలెక్చువల్గా ఉన్న ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ లాంటి వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసేసింది, ఒక జోకర్ను చేస్తుంది, రకరకాల మీడియా సమావేశాలు పెట్టిస్తుంది. అందరూ వరుసగా బహుజనులు, ఇతరులు, అతను వాళ్ళు వీళ్ళందరూ ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతుంది. ఎప్పుడైనా బాధ అనిపించిందా? కామెంట్స్ పెట్టడం నేను బీఎస్పీ ఉన్నప్పుడు కూడా పెట్టిన రవి గారు. నేను బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా నా మీద కామెంట్స్ పెట్టిండ్రు. నేను గురుకులాలకు సెక్రటరీగా ఐపీఎస్ను వదిలి ఒక బంజారా సామాజిక వర్గంలో ఎక్కడో మారుమూల తండలో పుట్టి పెరిగిన బిడ్డ 13 సంవత్సరాల వయసులో
ఆమె చేతిలో త్రివర్ణ పతాకం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి ఆమెను ఇంకొక అబ్బాయిని ఎవరెస్ట్ పంపించినప్పుడు కూడా అదే కామెంట్ చేసిండ్రు. నేను పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించినప్పుడు అదే కామెంట్ చేసిండ్రు. అదేవిధంగా నేను పిల్లల్ని విదేశాలకు పంపిస్తే కూడా అదే కామెంట్ చేసిండ్రు. నేను పిల్లలకు కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఒక 600 గురుకుల పాఠశాలను తీసుకొచ్చి పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు వచ్చే ప్రయత్నం చేస్తే దాని మీద కామెంట్ చేసిండ్రు. 12వ తరగతి అయితేనే పిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పిల్లలు పెద్ద ఎత్తున చదువుకోవాలి, అమ్మాయిలు చిన్నతనంలోనే తల్లులు కావడం ఏంటి, వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళకు డిగ్రీ కాలేజీలు పెట్టిస్తే వాటి మీద కూడా కామెంట్ చేసిండ్రు. సో మత మార్పిడి చేయిస్తున్నాడని కామెంట్ చేసిండ్రు, హిందూ వ్యతిరేకని కామెంట్ చేసిండ్రు, రకరకాల కామెంట్లు చేసిండ్రు. ఇవన్నీ నాకు అలవాటైపోయినాయి. నా లక్ష్యం అంతా ఒక్కటే, ఈ పేదరికానికి గురైన ప్రజలు, అనాదిగా వివక్షకు గురైన ప్రజలు, అనాదిగా అణచివేతకు గురైన ప్రజలు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళందరినీ కూడా సమానంగా తీసుకురావాలి, రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందించేటట్టు చూడాలనే లక్ష్యం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చిన. సో అది కొరకు నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఎస్పీలో చేరితే కూడా బీఆర్ఎస్ బీ టీం అని అప్పుడు అన్నారు. రైట్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదని నేను కేసీఆర్ గారి వెంట నడుస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పొస్తే అప్పుడు కూడా నా మీద 500 కోట్లు తీసుకొని బీఆర్ఎస్లో జాయిన్ అని నిందలేసిండ్రు. సో ఇవన్నీ కూడా నేను చూస్తాను. తర్వాత నేను ప్రభుత్వం ప్రతిక్షణం ప్రశ్నిస్తే కూడా నా మీద మళ్ళీ 500 కోట్లు గురుకులాల్లో తిన్నాడు ప్రవీణ్ కుమార్ అదే అడగబోతున్నా. ప్రవీణ్ కుమార్ వల్లనే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశం. అదే నేనే విషాహారం పెట్టి, నేనే అన్నం వండి గిన్నెలన్నీ తీసుకుపోయి పిల్లలకు గంట పెట్టి విషయం తినిపిస్తున్నా అని చెప్పేసి కూడా నా మీద ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు, ప్రతి చోట కూడా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ చేసిన, నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, సిఐడి ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, వాళ్ళందరినీ మా ఇల్లు అడ్రస్ ఇదే 3-8 కోసిని కాగజ్నగర్లోనే, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అడ్రస్, ఎక్కడుంటే అక్కడ మా ఇంటికి వచ్చి చూడండి, 100 సీసీటీవీ కెమెరాలు మా ఇంట్లో పెట్టు, నేను ఫుల్ యాక్సెస్ ఇస్తాను కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పింది. కానీ ఆయన కేవలం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం మాట్లాడిందో అవే అసత్యాలు, అబద్ధాలు, బూతులు, బాతులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.